హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి 'శ్రీజ' రీఎంట్రీ గురించి అన్నమాట. ప్రతిరోజు ఒక వీడియో అయితే మనం చేయడం జరుగుతుంది. మరి వీడియో చేస్తున్నామంటే ఏదో గుడ్డిగా చేస్తున్నామని కాదు. అప్డేట్‌లు కనుక్కొని చేస్తున్నామనమాట. ఏదో ఊరికినే ఒక పెట్టుకొని కెమెరా పెట్టుకొని ఏమైతే చేయట్లేదు గుడ్డిగా. ప్రతి ఒక్కటి అప్డేట్ అసలు ఏంటి? ఏం జరుగుతుంది? అసలు వస్తుందా? రాట్లేదా? అసలు వచ్చే పర్సన్స్ అసలు ఎంతుంది? అంటే ప్రెజెంట్ అయితే పెండింగ్‌లో ఉందనమాట. అంటే మామూలుగా అయితే ఇప్పటివరకైతే ఒక మనిషి ఎలిమినేట్ ఎవరైనా అయితే మాత్రం ఇన్ని రోజులు పెండింగ్ అయితే ఉండదనమాట. బిగ్ బాస్ ముందుగానే చెప్పేస్తాడు. ఇంక లేదు రాదని చెప్పేస్తాడనమాట. కాకపోతే అలా చెప్పట్లేదు, ఇలా చెప్పట్లేదు. అది పెండింగ్‌లో ఉండడం అయితే జరుగుతుందనమాట టాపిక్. పెండింగ్‌లో ఉందంటే అర్థము ఖచ్చితంగా మనకి 90% అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 90 కూడా కాదు. ఇంక 99 అని కూడా చెప్పుకోవచ్చనమాట. అలా ఉందనమాట. అందుకని అది చెప్దామని నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అంటే ఇప్పుడు మనకి శ్రీజ గురించి ఎంతోమంది ఇప్పుడు బాధపడుతున్నారు. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. అసలు ఇలాంటి ఎలిమినేషన్ అసలెప్పుడు జరగలేదు. వైల్డ్ కార్డ్స్ వచ్చి పంపించడం, అసలు ఆ గేమ్స్ పెట్టడము, థర్డ్ ప్లేస్ ఓటింగ్‌లలో థర్డ్ ప్లేస్‌లో ఉన్న శ్రీజని వైల్డ్ కార్డ్స్ వచ్చి పంపించడము. చిన్న చిన్న గేమ్స్ పెట్టి మళ్ళీ ఆ గేమ్స్‌లో మళ్ళీ ఇంకో దరిద్రం ఏంటంటే ఆ పవన్‌తో గేమ్ ఆడుతుంది కదా! టీమ్ వన్ పవన్‌తో ఆ రింగ్స్ గేమ్‌లో గెలిచిందైతే శ్రీజానే. అది 100% కరెక్టు. మీరిప్పుడు వీడియో రీప్లే చేసి చూపించినా గూడా మనకి 'నాగార్జున' గారొచ్చేసి వీడియో రీప్లేస్ చేసి చూపించినా గూడా అది మీరు ఖచ్చితంగా 'శ్రీజా'ని గెలుస్తుందనమాట. దాంట్లో ఎలాంటి ఇంక ఆలోచన లేదు. అక్కడ అసలు గెలిచుంటే అసలు ఈ పాటికి సేవ్ అయిపోయేదనమాట. అది ఇంకొకటనమాట. అయన్నీ జరిగినాయనమాట. ఆ రోజు అయన్నీ జరిగేసి అసలు అదంతా మామూలు అన్‌ఫెయిర్ కాదు. అన్‌ఫెయిర్ కాస్త హై లెవెల్ అన్‌ఫెయిర్ అయిపోయిందనమాట. అందుకని ఇప్పుడు మంచి ట్రెండింగ్‌గా నడుస్తుంది. ట్రెండింగ్‌గా నడుస్తున్నప్పుడు ఏం జేయాలి? మనం గూడా అసలు జనాలు ఎక్కువగా కోరుకుంటున్నారు కాబట్టి ప్రతిరోజు మేము కూడా కనుక్కుంటూ ఉంటాం. అసలేంటి? అసలేం జరుగుతుంది? వస్తుందా? రావట్లేదా? అసలు బిగ్ బాస్ నుంచి అప్డేట్స్ ఏమున్నాయి? అవన్నీ కనుక్కొని వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట. ప్రస్తుతానికైతే పెండింగ్‌లో ఉంది. అంటే ఎలిమినేట్ అయ్యి 6 డేస్ అవుతున్నా కూడా ఇంకా పెండింగ్‌లో ఉంది అంటే అర్థం ఏంటి? మామూలుగా అయితే ఈ పాటికైతే ఎప్పుడో చెప్పేస్తారనమాట. మామూలుగా అసలు ఇంక లేదు ఎలిమినేషన్ అయిందైతే వచ్చేస్తది మనకి అప్డేటు. కానీ అది ఇంకా రాలేదు. పెండింగ్‌లో ఉందంటే అర్థం 95% అయితే ఖచ్చితంగా శ్రీజ గారైతే హౌస్‌లోకి వస్తున్నారండి. ఖచ్చితంగా వస్తున్నారు. మీకు ఇంకోటి కూడా చెప్పాను. నిన్నటి వీడియోలో, మొన్నటి వీడియోలోను. ఇప్పుడు ఉన్న 2.0 వైల్డ్ కార్డ్స్ వచ్చాక 2.0 అయింది కదా! వీళ్ళేమన్నా మళ్ళీ హైప్‌కి తీసుకెళ్తే టీఆర్‌పీ రేటింగ్ బీభత్సంగా ఆడినంత తీసుకెళ్తే ఉండకపోవచ్చు. లేకపోతే ఖచ్చితంగా అయితే ఉంటుందనైతే చెప్పాను. మనం వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే హైప్ గాదు. ఇంకా లోకి తీసుకుపోతున్నారని చెప్పొచ్చు. ఏముంది? ఏముంది? మనం అసలు 2 డేస్ చూసుకున్నాం గదా! 2 డేస్‌లో అసలు ఆ టాస్క్‌లు పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే అలవాటవుద్ది. జనాల్ని కొంచెం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడే కదా వచ్చిందని బిగ్ బాస్ ఆలోచించి వాళ్ళందరికి టైమ్ ఇస్తే గందరగోళం చేసేసారు. ఆ కిచెన్ దగ్గర మన దివ్యల మాధురి గారైతేమి, దివ్య అయితేమి అసలు అసలు తనూజ, ఆయిష అసలు కంటెంట్ లేకపోయేసరికి ఏదో ఒక కంటెంట్ ఎంచుకోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఖాళీగా ఉన్నాం. ఆ కెమెరా మన ముందుంది. ఆ కెమెరాకి మనం ఏదో ఒకటి ఇయ్యాలి స్టఫ్ అని గందరగోళం ఆ గోల దగ్గర ఆ! చిన్న చిన్న చేసుకునే వోళ్ళ దగ్గర దోసలు, గీసలు అయన్నీ చేసుకుంటారు. వాటిల దగ్గర నేనిది చేయను, అది చేయను అని ఏదో పిల్లోళ్ళ గొడవలనమాట. గందరగోళం చేసేసి అసల టాస్క్‌లు లేపేసరికి సరే నన్నేదో ఒక టాస్క్ పెట్టారన్నమాట బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కు. పర్లేదు. ఇంక టాస్క్ పెట్టేసరికి గందరగోళం కొంచెం తగ్గిందనమాట. ఫస్ట్ 2 డేస్ అయితే చిరాకు దొబ్బిందసలు. ఎపిసోడ్‌లు చూస్తుంటే. నేను ఎపిసోడ్‌ల గురించి చేద్దాం అనుకున్నా గానీ, కానీ టైం కుదరక చేయలేదు ఆ ఎపిసోడ్స్ గురించి. లేపోతే గట్టిగానే చేసేవాడిని ఆ ఎపిసోడ్‌ల గురించి. ఇంక అదనమాట జరిగింది. అలా జరిగింది. స్టఫ్ అయితే ఏమీ లేదనిపిస్తుంది. మామూలుగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మన సాయి గౌరవ్ గాని, ఎప్పుడో మెరుపు తీగలాగా అలా వచ్చి ఎళ్ళిపోతున్నాడనమాట. స్టఫ్ లేదు. తర్వాత ఆయేషా కంటెంట్ కోసం ఏదేదో చేస్తుంది మొత్తానికి. అది అలా ఉంది. ఇంక అందరూ నిఖిల్ నాయర్ ఎవరు గౌరవ్ అయితే పర్లేదు. మనోడికి తెలుగు రాకపోయినా నిన్న కెప్టెన్సీ టాస్క్ అయితే విన్ అయ్యాడు కదా! ఎంతో కొంత చేస్తున్నాడు. కానీ స్టఫ్ అయితే లేదనమాట. హప్పు కాదు కదా! కొంచెం ఇంకా లోకే తీసుకొచ్చేటట్టయితే అనిపిస్తుందనమాట ఈ సీజన్. అందుకని శ్రీజ ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఇంకొక అప్డేట్ ఏంటంటే జియో హాట్‌స్టార్‌కి శ్రీజ గారైతే లైవ్‌లో ఈరోజు ఒక లైవ్ అయితే ఏదో జరగబోతుందనమాట ఖచ్చితంగా. ఏదో ప్రోమో షూట్‌లో ఏదో సంథింగ్ జరగబోతుంది. ఖచ్చితంగా అయితే ఇంక మనం 90% అనుకున్నాం కదా! నిన్న 90 కూడా కాదండి. 99% శ్రీజ ఎంట్రీ అయితే ఉండొచ్చు అనిపిస్తుందనమాట. అంటే పూర్తిగా చెప్పలేము. ఇప్పుడు 100% అనేది ఎవరు చెప్పలేరనమాట. 100% అనేది మనం ఎవరు చెప్పలేము. ఎందుకంటే నేను మొత్తుకొని చెప్తున్నాను దాన్నే. ఇప్పుడు టీఆర్‌పీ రేట్ ఎట్లుంటదో తెలీదు. ఏ రోజు ఎటు పోతుందో తెలీదు. మనకు ఓటింగ్ గూడా అలాగే జరిగింది. అసలు టీమాన్ పవన్ డేంజర్ జోన్‌లోకి పోతారని ఎవరు అనుకోలేదు. అసలు రాము రాథోడ్ థర్డ్ ప్లేస్‌కెళ్ళిపోయి టీమాన్ పవన్ లాస్ట్‌కి రావడం జరిగిందనమాట. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదనమాట బిగ్ బాస్. అది తెలుసుకోవాలి ఫస్ట్. అందుకని
మనం కూడా 100% చెప్పలేం ఎవరికి. 100% వస్తుంది. కామెంట్స్ కూడా అదే. ఖచ్చితంగా వస్తుందా? 100% వస్తుందా? అంటే 100% ఎవరికి చెప్పలేము. కాపోతే ఇప్పుడు మనకి బయట ఉన్న అప్డేట్స్ అవన్నీ తెలుసుకొనైతే వచ్చే ఛాన్సెస్ అయితే 95% ఉన్నాయి చెప్తాం. 95% ఉన్నాయి అని చెప్తే అర్థం ఏంటంటే ఖచ్చితంగా వస్తున్నారనే ఇంక అర్థం అనమాట. అది మీరు అర్థం చేసుకోవాలంటే 100% అయితే ఎవరు చెప్పలేరండి. వస్తుందో రాలేదో. కాకపోతే మనకి హాట్‌స్టార్‌లో ఈరోజొచ్చిన అప్డేట్ ఏంటంటే హాట్‌స్టార్‌కి ఏదో కొంచెం లైవ్ ఇవ్వడం కూడా ఏదో జరిగిందనమాట. ఖచ్చితంగా అయితే ఇంకా వచ్చే ఛాన్సెస్ అయితే పెరిగాయని చెప్పొచ్చు. 100% కాదు గానీ, వచ్చే ఛాన్సెస్ ఇంకా పెరిగాయి. బిగ్ బాస్‌కి బయటున్న జనాలకు కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ 2.0 కూడా లోపల చేసేదేమీ లేదు. ఇంక శ్రీజని పంపించేస్తే మన శ్రీజ గురించి తెలిసిందే కదా! మాములుగా ఇన్వాల్వ్‌మెంట్ గాని అదంతా టాస్క్‌లు కాదు ఇన్వాల్వ్‌మెంట్ అతను మాట్లాడడం అదంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. ఒక ఫైర్ కాల్ అనైతే చెప్పొచ్చు. ఇప్పుడు ఆ ఫైర్‌ని గాని పంపిస్తే ఎవరైతే వైల్డ్ కార్డ్స్ తనని నాకు నచ్చట్లేదు. శ్రీజ ఉండడం నాకు హౌస్‌లో నచ్చలేదు అని బయటికైతే పంపించడం జరిగిందో, అదే ఫైర్ ప్లాన్. ఇప్పుడు ఫైర్ అయితే ఎలా ఉంటుందో మనం చూస్తామనమాట హౌస్‌లో. సంచలనం జరుగుద్ది. శ్రీజని గాని లోపలికి పంపిస్తే. మళ్ళీ ఇంకోటేంటంటే, శ్రీజ కూడా ఇప్పుడు ఎలాగో బయట చూసొచ్చింది కాబట్టి, మళ్ళీ అదంతా మైండ్‌లో ఏం పెట్టుకోకుండా నేను ప్రెజెంట్ హైప్‌లో ఉన్నాను. నాకు ఓటింగ్ పడద్ది అయన్నీ వదిలేసేసి ఎప్పుడు మనకి ఎలిమినేట్ ఎప్పుడయిందో, మళ్ళీ ఆ నెక్స్ట్ డే నుంచే స్టార్టింగ్ ఉండాలనమాట. అక్కడి నుంచే తన గేమింగ్ అని ఉండి, అదే కాన్సంట్రేషన్‌తో అలాగే మాట్లాడుతూ, అలాగే టాస్క్‌లాడుతూ, ఎక్కడ ఇన్వాల్వ్‌మెంట్ అయితే అక్కడే. అంటే ఎక్కడ తను మాట్లాడాలో అక్కడే మాట్లాడుతూ, అనవసరమైన టాపిక్‌లలో తల దూర్చకుండా ఉంటే మాత్రం ఫస్ట్ ప్లేస్‌కెళ్ళిపోయి కప్పు కొట్టినా కూడా ఆశ్చర్యపోవలేదనమాట. అలాంటి ఫ్యాన్ బేస్ అయితే బయట నడుస్తుంది. అలాంటి సంచలనం అయితే జరుగుతుందనమాట శ్రీజ గురించి బయట. హ్మ్. ఖచ్చితంగా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే గట్టిగానే ఉన్నాయండి. వస్తే మాత్రం వైల్డ్ కార్డ్స్‌కైతే ఇచ్చి పడేస్తుంది. ఖచ్చితంగా ఇచ్చి పడేస్తది అని అనిపిస్తుందనమాట చూస్తున్నట్లయితే. ఎందుకంటే వాళ్ళ ద్వారానే కదా బయటైపోయింది. ఇప్పుడు వాళ్ళే చెప్పారు. మాకు శ్రీజ గట్టి పోటీ కాదు. మాకు సుమనన్నే గట్టి పోటీ. సుమనన్నతో పోల్చుకుంటే మాకు శ్రీజ గట్టి పోటీ అని కాదనిపిస్తుంది. అసలు హౌస్‌లో అనర్హత క్యాండిడేట్ అని చెప్పారనమాట. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి తెలిసిందేంటంటే వాళ్ళు ది బెస్ట్ బాగా దగ్గెట్టి పెర్ఫార్మర్‌లయితే బయటికి పంపించాలైతే అనుకున్నారనమాట. ఇక్కడికొచ్చేసరికి ఇలా చెప్పేసైతే పంపించడం జరిగింది. డబుల్ గేమ్ వచ్చిన రోజే మామూలు మైండ్ గేమ్ ఆడలేదనమాట వైల్డ్ కార్డ్స్. 2.0 కదా! ఒక రేంజ్‌లో ఆలోచించారు. మొత్తానికైతే శ్రీజని అది ఇది చెప్పి పంపించేసారనమాట. మళ్ళీ ఆ పౌల్ గేమ్ డీమా పవన్‌తో జరిగిన పౌల్ గేమ్ అది బాగా సంచలనం అవుతుంది. అసలు ఇప్పటికి నాగార్జున సార్ వచ్చేసి మళ్ళీ అది ఆ గేమ్‌ని మళ్ళీ మనకు చూపించిన ఆ వీడియోలో టీవీలో చూపించిన సేమ్ అది పౌలిగానే ఉంటుందండి. అది ఎప్పటికి గుర్తుండిపోతుంది. అది ఇప్పుడు మర్చిపోవాలి, జనాభా మర్చిపోవాలి. ఇప్పుడు రిఫ్రెష్ అవ్వాలి. ఇప్పుడు శ్రీజ వచ్చినా కూడా హౌస్‌లోకి రీ ఎంట్రీగా వచ్చినా కూడా కనీసం ఒక్కరోజు ఆ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయినా కూడా ఎవరింక పట్టించుకోరు. సరే జనాల ఓటులతో ఎలిమినేట్ అయితేనే ఉంటది కానీ, ఇలాగైతే రీ ఎంట్రీ తీసుకొని రాకుండా ఇలాగే ఉంటే మాత్రం ఆ జనాల మైండ్‌లో అలాగే ఉంటుంది. అది బిగ్ బాస్ మైండ్‌లో అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరికి మర్చిపోరు. ఏంటి బిగ్ బాస్‌లో ఇంత అన్‌ఫెయిర్ జరుగుతుంది. మరి ఇంత అన్‌ఫెయిరా? అంటే ఒక కామన్ గర్ల్‌ని ఇలా పంపిస్తారా? అనేది మైండ్‌లో ఎప్పుడు ఆ నెగెటివ్ స్ప్రెడ్ అనేది అలాగే ఉంటుందనమాట. అది బిగ్ బాస్‌కి తెలుసు. అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ఇది వింటూనే ఉన్నారనమాట. రోజు మనం చేసే వీడియోలు ఇది సంచలనం అవుతుంది. ఇదంతా వాళ్ళకే తెలుసు. వాళ్ళు కూడా ఖచ్చితంగా గట్టి ప్లాన్‌లోనే ఉంటారు. మనం ఇంకా ప్రీవియస్ వీక్స్ నుంచి చూసుకుంటే జనాల ఓటింగ్ ద్వారా కాకుండా, ఇంక ఎవరు చేసినా కూడా దానికి ఏదో కారణం ఉంటది. మనకి ఇది ఉంటది గదా! మన సీక్రెట్ రూమ్‌లో ఉండడం కానీ, రీ ఎంట్రీ రూపంలో రావడం కానీ, ఇలా పెడతాడనమాట బిగ్ బాస్. ఏదో ప్లానింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే కదా! వైల్డ్ కార్డ్స్ ద్వారా అయితే పోవడం జరుగుతుంది. అది ఓట్ల ద్వారా అయితే అసలు కాదండి. ఓట్లయితే అసలు థర్డ్ ప్లేస్‌లో ఉండిందనమాట శ్రీజ. ఆ వీకు థర్డ్ ప్లేస్‌లో అయితే ఉండడం జరిగింది. ఓట్ల ద్వారా అయితే అస్సలు కాదనమాట. కేవలం వాళ్ళ ద్వారా పంపించారు కాబట్టి, ఖచ్చితంగా మనకి ఉంటుంది. మళ్ళీ ఇంకోటేంటంటే, నాగార్జున సార్ గూడా మనకి తన హైలైట్ షాట్స్ ఉంటాయి కదా! అవి గూడా ఆ రోజు చూపించలేదనమాట. మామూలుగా 6 మెంబర్స్ డేంజర్ జోన్‌లో ఉన్నప్పుడు, వాళ్ళలో ఎవరో ఒకరు పోతారనిపించినప్పుడు 6 మెంబర్స్ పెట్టుకోవాలి కదా అక్కడ. కానీ పెట్టుకోలేదు. అక్కడ అది గూడా జరగలేదనమాట. దాన్ని బట్టి గూడా మనం ఆలోచిస్తే బిగ్ బాస్ అనేది ఏది రివీల్ చెయ్యడు. మీరిప్పుడు బయట ఎంత సంచలనం చేసినా, మాకు శ్రీజ కావాలి, ఖచ్చితంగా ఇది అన్‌ఫెయిర్ అని జరిగిందని చెప్పినా కూడా, బిగ్ బాస్ అది రివీల్ చేయడనమాట వస్తుందని. రివీల్ చేసే థ్రిల్ ఏముంటది? థ్రిల్ ఉండదు. హైప్ పెంచుతారు. ఇంకా హైప్ కావాలి, మాకు హైప్ కావాలని పెంచి ఒక్కసారిగా తీసుకొస్తారనమాట హౌస్‌లోకి. అప్పుడు ఆ హైప్ వేరేగా ఉంటది. చూడడం వేరేగా ఉంటది. ఆ టీఆర్‌పీ
ఒక రేంజ్‌లో పోతుంది. అదనమాట ప్లానింగ్ అలా ఉంటుందనమాట. జస్ట్ స్టార్టింగ్‌లోనే మేము రీఎంట్రీ తీసుకొచ్చేస్తున్నాము. మీరేం ఫీల్ అవ్వకండి అంటే ఇంక హైప్ ఉంటది గదా! నార్మల్‌గానే ఉంటుంది కదా! అందుకని బిగ్ బాస్ కూడా మనకి హైప్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అందువల్ల ఇదంతా రివీల్ చేయట్లేదు. కాకపోతే అదంతా డిసిషన్ అయితే పెండింగ్‌లో ఉంది. ఖచ్చితంగా అయితే శ్రీజ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఫ్యాన్స్ ఎవరు బాధపడొద్దు. నేను ఈరోజు కూడా అప్డేట్ కనుక్కొని చెప్పాను. ఆ జియో హాట్‌స్టార్‌లో మనకి లైవ్ అయితే శ్రీజకి లైవ్ అయితే ఒకటి సంథింగ్ ఏదో జరగబోయిందనమాట. ఈరోజు జరిగిందనమాట. ఖచ్చితంగా 99% అయితే శ్రీజ వస్తుందనే మనం చెప్పుకోవచ్చనమాట. అది మ్యాటరు. శ్రీజ గురించి అయితే అప్డేట్. ఈరోజు అప్డేట్ అయితే ఇది. ఇంకేమన్నా అప్డేట్‌లు కొత్తగా వచ్చి ఖచ్చితంగా వస్తుంది. అది ఇది అని కొత్త అప్డేట్‌లు వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానండి. శ్రీజ వచ్చేంత వరకు ఏ అప్డేట్ వచ్చినా నేను వీడియో చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాననమాట. అది ఫిక్స్ ఇంగ మన మన నేను చెప్పిన విధానం గాని నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.